ఐపీఎల్ 17వ సీజన్లో ఇటీవల ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. ప్లే-ఆఫ్స్కు అర్హత సాధించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో అనూహ్య ఓటమితో సీఎస్కే ఐపీఎల్ ప్రయాణం ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేందర్ సింగ్ ధోని క్యాచ్అవుట్ ఫలితాన్ని తారుమారు చేసింది. పెవిలియన్కు వెళ్లిపోతూ ధోని అసహనానికి గురవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ ఓటమితో సీఎస్కే ఇంటికి చేరింది. దీంతో ఎంఎస్ ధోని ఐపీఎల్ ప్రస్థానం కూడా ముగిసిందని, వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ధోని ఆడకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓవైపు ఐపీఎల్కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు, వచ్చే ఏడాది కూడా ఆడతాడని మరికొందరు సోషల్ మీడియా వేదికలపై చర్చించుకుంటుండగా, మిస్టర్ కూల్ మాత్రం కూల్గా తన బైక్పై రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రిటైర్మెంట్పై ధోని స్పందించలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఓటమి తర్వాత ధోని రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆపై బైక్తో ధోని చక్కర్లు కొట్టాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.